చాలా సందర్భాలలో మనకు సామాన్యమైన సంగతులే అర్థం కావట్లేదు. అంత అయోమయంగా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడును. ఏమిటోనండి నాకు అర్థం కావట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు, మిగిలిన సంగతులన్నీ నాకు అర్థమవుతున్నాయి అని అనిపిస్తుంది కొంతమందికి. ఎందుకంటే అంత అర్థం కానటువంటి పరిస్థితిలో బోధకులు బోధించటం లేదు, కానీ మొత్తానికి ఏదో జరుగుతోంది. దైవ సంబంధితమైన మాటలను అర్థం చేసుకోలేని ఆ మానసిక స్థితికి కొంత కారణం ఉన్నది. దైవ సంబంధితమైన వాటి పట్ల శ్రద్ధ లేకపోవటం కానీ, మొత్తానికి ఏదో ఒక దైవ విరుద్ధమైన వాతావరణము వారిని ఆటంకపరుస్తుందని గమనించాలి. దేవుని ప్రజలారా, మీరు ఎదుర్కొనే పరిస్థితులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నామండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతోంది. మేము ఎంత భక్తి చేసినా, ఎంత మందిరానికి వెళ్ళినా, ఎంతగా దేవుని స్తుతించినా, ఎంత తమాయించుకున్నప్పటికీ మా వల్ల కావట్లేదు, మా కంటికి అసలు శుభములు కలుగుతాయి అనే ఆలోచనే లేదు అని కొంతమంది ఆవేదన భరితులవుతూ ఉంటారు. అది నిజమే. అయితే మరొక కోణంలో మనం పరిశీలించవలసింది ఏంటంటే, దేవుడు మీ కొరకు లేదా అట్టివారి కొరకు సిద్ధం చేసినవి కంటికి కనబడటం లేదు, చెవికి వినబడటం లేదు, హృదయానికి గోచరం కావట్లేదు. దేవుడు తన ఆత్మ ద్వారా సమస్తమును సిద్ధం చేశాడు. మిమ్మలను, మీ పిల్లలను గొప్ప చేస్తాడు. మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులపైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. మహోన్నతమైన కార్యక్రమాలను దేవుడు జరిగిస్తాడనే నిరీక్షణతో విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, మీరు వెళ్ళే సంఘాన్ని వదిలిపెట్టకుండా, మీరు చేస్తూ ఉన్న భక్తి కార్యక్రమాలను వదిలిపెట్టకుండా, ఆయాసంతో కాకుండా ఆత్మజ్ఞానముతో ప్రభువుని సేవిస్తూ ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు సమస్తమును మీకే బయలుపరుస్తాడు. అవి కలల ద్వారా దేవుడు మీకు తెలియజేస్తాడు. తర్వాత అవన్నీ కూడా వాస్తవాలుగా మారి మీ జీవితాలను అద్భుతంగా దీవిస్తాయి.